వీడియో అయితే డీటెయిల్గా నిన్న జరిగిన ఏదైతే 10th జరిగిందో బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో 10th వీక్లో నైట్ బజ్ ఏం జరిగిందో ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను మామ. నైట్ బజ్లో ఎవరెవరికి కూడా జరిగిన ఆల్రెడీ నేను డీటెయిల్గా దాని గురించి ఈ వీడియోలో మెయిన్గా చెప్తాను మామ. రీతు చౌదరికి దాని తర్వాత తనుజ గారికి జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో మీరు ఖచ్చితంగా లైవ్ చేస్తుంటే కనుక ఎవరి మిస్టేక్ ఉంది ఏంటని చెప్పి డీటెయిల్గా కామెంట్ రూపంలో తెలియచేయండి మామ. అదే కాకుండా ఈ వీక్ ఎవరు విన్నర్ అవుతారు అంటే కెప్టెన్సీ కంటెంటర్లో ఎవరు గెలిచి 11th వీక్ కెప్టెన్ అవుతారో వాళ్ళ పేరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఇప్పటిదాకా మీకు ఎవరి గేమ్ నచ్చిందో వాళ్ళ నేమ్ కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసి మన వీడియోకి ఒక లైక్ కొట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి మామ. మనకి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. 1000 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాము. రిక్వెస్ట్ మామ, ఖచ్చితంగా మనకి హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి చూడండి మామ. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఏదైతే ఈ 10th వీక్ రన్ అవుతుందో నిన్న ఈవినింగ్ ఏదైతే వాష్రూమ్స్ క్లీన్ చేయాల్సిన వాళ్ళు ఎవరైతే టీం ఉన్నారో రీతు చౌదరి తనుజ వాళ్ళిద్దరు కలిసి క్లీన్ చేయాలి. అది ఇమాన్యుల్ వాళ్ళకైతే కనుక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. బట్ ఆ వర్క్ దగ్గర ఎందుకు క్లాష్ వచ్చింది ఏంటని చెప్పి డీటెయిల్గా ఈ వీడియోలో మనం చెప్దాం మామ. చెప్పబోయే ముందు దానికన్నా కొన్ని ఇంట్రడక్షన్ చేయాల్సిన టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ కూడా దీంట్లో మీకు డీటెయిల్గా చెప్తాను చూడండి. సో రీతు చౌదరి వర్సెస్ కళ్యాణ్ వీళ్ళైతే కనుక మాట్లాడుకుంటున్నాను ఒక చోట. సో ఇక్కడైతే కనుక వైల్డ్ కార్డ్ గురించి నేను అనలేదు అని చెప్పి కళ్యాణ్ చెప్తున్నాను అనమాట. నేను వేస్ట్ అన్న మాట అన్నాను తప్ప నేను అంటే నిఖిల్ని నామినేషన్స్లో మాట్లాడుకుంటా ఒక పాయింట్ మీద మాట్లాడుకుంటారు దాని గురించి. సో అబద్ధం ఆడుతున్నాను అనమాట ఇక్కడైతే కనుక. అక్కడేమో వేస్ట్ కూడా అనలేదంటది, ఇక్కడేమో వేస్ట్ అన్నాను, దాని తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్న మాట వాడలేదంటది. 2 వరస్ట్ అనిపించింది. అసలు మరీ రీతు చౌదరి ఆట ఆడేదానం మరీ చండాలం అబ్బా. మరీ అంత దరిద్రంగా ఆడితే ఎవడు సపోర్ట్ చేస్తాడు? రీతు చౌదరి చూడండి, ఒక పక్క ఏమో డిమాండ్ సపోర్ట్ కావాలంటే, ఇంకో పక్క ఏమో వాళ్ళ సపోర్ట్ కావాలంటే, ఒక పక్క ఏమో వీళ్ళ సపోర్ట్ అంటే నువ్వు ఎవరి సపోర్ట్ కూడా లేకుండా నువ్వు వాళ్ళని వీళ్ళు అడగడం కదా. ముందు నీ గేమ్ నువ్వు చూసుకొని సరిగ్గా ఆడాలని చెప్పి మన యొక్క ఇది మామ. దీని తర్వాత సుమన్ అండ్ దివ్య. సుమన్ అనేది కనుక ఆట ఇరక్కొడతాను మామ. సుమన్ అండ్ దివ్య ఇక్కడ ఏం చూడండి టాకింగ్ అబౌట్ ద భరణి గారి గురించి మాట్లాడుకుంటారు అనమాట. భరణి గారిని ఏదైతే నామినేషన్స్లో పెట్టాడో అసలు ఏదైతే దివ్య నిఖిత గారు ఉందో ఆవిడ ఆట ఆడేదన్నా చాలా చండాలంగా ఉంది మామ. భరణి గారు అయితే కనుక ఎందుకు ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాడు? ఆయన గేమ్ ఆయన ఎందుకు ఆడట్లేదు? వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి ఈయన చండాలంగా ఎన్ని గేమ్ని పాడు చేసుకుంటున్నాడే. ఆయన అలా ఆడకుండా ఇంకా మంచిగా ఆడితే గేమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, టాప్ 5లో ఉండాలని అనుకున్నారు చాలామంది. భరణి గారు ఎందుకురా బాబు ఎలా ఆడుతున్నాడు ఆట అని చెప్పి చాలామంది క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. సో భరణి గారు ఆట ఇక్కడి నుంచి మెరుగుపరిచే అవకాశం ఏమైనా ఉందా అని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయండి. మెరుగుపడిద్దని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీక్ అయితే కనుక. సో దీని తర్వాత పాపం నిజంగా భరణి గారిని చూస్తే ఏంట్రా బాబు ఆయనకి ఈ గతి ఏం పట్టిందిరా బాబు అనిపించింది మామ నాకు నిజంగా అయితే కనుక. ఎందుకురా బాబు ఈయనకి ఈ గతి ఎందుకురా బాబు పట్టించారని చెప్పి అన్నట్టుగా అల్టిమేట్గా దాంట్లో అయితే కనుక ఉంది మామ. సో నిఖిల్ అండ్ దాని తర్వాత గౌరవ్ గురించి టాక్ అబౌట్ ద నామినేషన్స్లో ఎవరెవరికి ఎన్ని పడినాయి. నిఖిల్కి దాని తర్వాత తనకైతే కనుక నిఖిల్కి 2 పడినాయి. దాని తర్వాత గౌరవ్కి ఎక్కువ పడినాయి. చాలామంది గౌరవ్కి అయితే నామినేట్ చేశారు. సో దీని తర్వాత తనుజ టాపిక్ దివ్య గురించి మాట్లాడుకుంటున్నాను అన్నమాట. ఇక్కడైతే కనుక ఇమ్ము అంత కష్టపడ్డాడు కాబట్టి అతనికి ఎవరు క్యాప్టెన్సీ కంటెంట్లో ఉన్నా లేకపోయినా బిగ్ బాస్ అడిగినప్పుడు ఏంటంటే కనుక తనకి అందుకనే ఓట్స్ వేశారు అందరూ. తన నామినేషన్స్లో ఉండకూడదని చెప్పి డే 1 నుంచి కష్టపడతా ఎంటర్టైన్ చేస్తా ఎవరితో గొడవలు పెట్టుకుంటా ప్రతి గేమ్లో ఆట మంచిగా ఆడతా వచ్చాడు కాబట్టి తనైతే కనుక నామినేషన్స్లో పెట్టడానికి కరెక్ట్ కాదని చెప్పి అందరూ చాలా పోటాపోటీగా వేస్తారమ్మా. రీతు అండ్ తనుజాకి ఇక్కడ గొడవ మొదలైంది చూడండి. నేను చెప్తాను. ఏదో పర్సనల్గా తీసుకొస్తున్నా ఉంటుంది అనమాట. అసలు యాక్చువల్గా ఏం జరిగింది ఏం లేదు మాకు. పొద్దున ఆల్రెడీ గొడవ అయిపోయింది. తను ఏదో సైడ్గా అంటే ఏదో ఇండైరెక్ట్గా కొన్ని మాటలు అంటూ ఉంటుంది అనమాట తనుజాని. రీతు చౌదరిని అంటూ ఉంటుంది. ఇక్కడ రీతు చౌదరి మిస్టేక్ ఏం లేదు, తనుజానే రీతు చౌదరిని అంటూ ఉంటుంది అనమాట. సో రీతు చౌదరి పిలవకుండా తనుజానే వాష్రూమ్స్ ఒక్కళ్ళే క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇమాన్యుల్ కూడా వస్తాడు. అదే టైంలో రీతు చౌదరి కూడా వస్తుంది. నన్ను ఎందుకు పిలవలేదు, పిలవచ్చు కదా అని చెప్పి ఒక మాట అడుగుతుంది. అడిగితే నేను ఏదైనా డైరెక్ట్గా నువ్వు ఏం చేయాలన్నా డైరెక్ట్గా చేయని చెప్పి తనుజాని కొంచెం టాపిక్ తీసుకొస్తుంది అనమాట. సో అది అలా పెరిగి నేను ఏదైనా డైరెక్ట్గా అంటే మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు అన్నట్టుగా మాట్లాడుతూ అసలు ఏంటి ఏం మాట్లాడుతావు నాకేం అర్థం కావట్లేదు చెప్పి తనుజ అంటుంది అనమాట. ఈమెయిల్ కూడా అక్కడే ఉంటాడు. సో ఇలా జరిగింది చెప్పి తర్వాత రీతు చౌదరి చెప్తుంది. మళ్ళీ రీతు చౌదరి కొంచెం ఎమోషనల్ అవుతుంది బాగానే. సో ఏదో పర్సనల్గా తీసుకొస్తూనే ఉంటుంది అనమాట తనుజ. నేనేమన్నా అంటుంది రీతు, ఏమన్నా ఉంటే సరిగా చెప్పు అంటుంది అనమాట. రీతు అయితే కనుక పొద్దున్న నుంచి అలాగే చేస్తుందని చెప్పి చెప్తుంది అనమాట. సో జరిగిన మ్యాటర్ తనుజ అయితే కనుక ఇమ్ముకి చెప్తుంది డీటెయిల్గా ఏం జరిగిందో అయితే కనుక తనుజ. సో రీతు ఏడుస్తుంది ఇక్కడైతే కనుక. తనుజ అన్న మాటలకి ఇమ్ము అక్కడే ఉన్నాడు అనమాట. కిచెన్లో దివ్య అండ్ సుమన్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ ఏం లేదు మా రీతు ఎందుకు ఏడ్చిందంటే కనుక
పొద్దున్నుంచి అసలు నా తప్పేం లేదు, ఎందుకు తను అలా పోర్ట్రేట్ చేస్తున్నావు, కావాలని చేస్తున్నా అన్నట్టుగా నువ్వు అరవ మాకు ప్రతిదానికి అని చెప్పి తనుజ కూడా అని చెప్పి సీరియస్ అవుతుందన్నమాట. సో వీళ్ళు సీరియస్ అయిన తర్వాత భరణి గౌరవ్ మాట్లాడుకుంటూ ఉంటారు. గౌరవ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే కనుక నిఖిల్ దగ్గర భరణి గారి దగ్గర గౌరవ్ అయితే కనుక డబ్బా వాయిచ్చేస్తున్నాడు అనమాట. నాకేమింది, నేను తోపు తురుముని నేను ప్రూవ్ చేసుకుంటాను, నన్ను ఎందుకు అలా తక్కువ చేసి చూస్తున్నాను అన్నట్టుగా అందరి దగ్గర డబ్బా కొట్టుడేమన్నమాట. డబ్బా కొట్టినట్టుగానే ఉన్నాడు. ఎవరు నిజంగా గౌరవ్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అందరికీ గౌరవ ఆట ఎంతమందికి నచ్చింది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా. సో దాని తర్వాత కళ్యాణ్ తనుజ రీతు గారు గొడవ గురించి డిస్కస్ చేసుకుంటారు అనమాట. రీతు గొడవ ఏదైతే ఉందో డిస్కస్ చేసుకుంటారో మళ్ళీ అది క్లియర్గా ఇమ్ముకి చెప్తుందనమాట. అదే కొంచెం ఓవర్గా ఉంది. యాక్చువల్గా ఏదైతే డిస్కషన్ జరిగిందో మళ్ళీ అది ఇమ్ముకి చెప్తుందనమాట. ఇది యాక్చువల్గా నిన్న జరిగిన దాంట్లో మామ రీతు చౌదరి మిస్టేక్ ఏం లేదు, తనుజ యొక్క మిస్టేక్ కూడా ఏం లేదు. ఒక పని ఇద్దరికి అలాట్ చేసినప్పుడు ఇద్దరు ఎట్ ఏ టైంలో చేసుకోవాలా. పొద్దున్న నుంచి ఆల్రెడీ తనుజ పిలుస్తూనే ఉందంట. తనుజ పిలిచినా కూడా రీతు చౌదరి రాలేదంట. ఎందుకు ఇప్పుడు ఒకరు పిలవాలా? నిన్ను ఒక పనికి అలాట్ చేసినప్పుడు నువ్వు ఆ పని అయిపోయిన తర్వాతనే నువ్వు మీటింగ్లు కానీ ఉప్పర్ మీటింగ్లు కానీ చెత్త మీటింగ్లు కానీ వేస్ట్ వ్యవహారాలు కానీ హౌస్లో చేసుకోవాలి. నువ్వు ఆ పదంతా వదిలేసేసి ఒక్క పర్సన్ మీద అంతా వేసేసి మళ్ళీ నువ్వు నన్ను పిలవాలి కదా, నువ్వు నన్ను పిలవలేదు కదా, అమ్మో నా తప్పే అలా అన్నట్టుగా ఏదైతే తనుజ తప్పు ఉన్నట్టుగా రీతు చౌదరి అక్కడ టాలరేట్ చేసింది. ఇప్పుడు యాక్చువల్లీ నిన్ను ఒక వర్క్ అలా చేసినప్పుడు నిన్ను ఎవరు పిలవాల్సిన అవసరం లేదు. నీ పని నువ్వు సక్రమంగా చేసుకుని నువ్వు ఉప్పర్ మీటింగ్లు వేసుకుంటావో చెత్త మీటింగ్లు వేసుకుంటావో నువ్వు భయానా పెట్టుకుంటావో ఏం పెట్టుకుంటావో నీ ఇష్టం. డిబేట్లో పెట్టుకుంటావో ఇంకా సెల్ఫ్ ఇంట్రొడక్షన్లో ఇచ్చుకుంటావు నీ ఇష్టం. నువ్వు పిలిచిన వెంటనే రాకుండా సోది సొల్లు వ్యవహారాలు చేసుకుంటా అది కరెక్ట్ కాదని చెప్పి మన ఒపీనియన్. సో అలా అనుకుంటా నువ్వు తనుజ మీద ఏదో ఓవర్ యాక్షన్ చేస్తూ తనుజ పాయింట్ మీద మాట్లాడితే తనుజ ఏమన్నా బ్యాడ్ అయిపోద్దా అని చెప్పి నువ్వు చెత్త వ్యవహారాలు తగ్గించుకొని ఆడుకుంటే చాలా రోజులు హౌస్లో మీరైతే సర్వే అవ్వగలరని చెప్పి రీతు చౌదరి గారిని నేను డైరెక్ట్గా మీకు చెప్తున్నానండి. సో తనుజ గారి మిస్టేక్ ఏం లేదు, ఇది మాత్రం పక్కా 100% ఇక్కడైతే కనుక. సో నేను క్లియర్గా ఉన్నామా తనుజ గారి ఫ్యాన్స్ ఎవరు ఉన్నా మన తనుజ గారికి ఖచ్చితంగా సపోర్ట్ ఏమన్నా మిస్టేక్ లేదు కాబట్టి మనం ఏదో తనుజ గారి పిఆరా తనుజ గారి సపోర్ట్గా మాట్లాడడానికి కాదు మనం ఎవరికి పిఆర్ కాదు, మనం జెన్యూన్ రివ్యూ చేస్తున్నాం. మిస్టేక్ అనిపిస్తే మిస్టేక్ అని చెప్తాం, మిస్టేక్ లేదంటే మిస్టేక్ లేదని చెప్తాం దట్ ఈస్ ద మెయిన్ థింగ్. మన ఏం కూడా అదే. సో డీమాన్కి చెప్తుందనమాట రీతు వాష్రూమ్ దగ్గర ఇష్యూ అయిన గొడవ అది కూడా డీమాన్కి చెప్తుందనమాట. సో డీమాన్కి కొంచెం రీతు చేత కూడా చిన్న క్లాస్ లాగా ఉంటుంది అనమాట అర్ధరాత్రి గుసగుసల్లో, ఎందుకని చెప్తున్నాను. సో భరణి అండ్ దివ్య కూడా మాట్లాడుకుంటూ ఉంటారు, మళ్ళీ డీమాను రీతు చౌదరి మాట్లాడుకుంటూ ఉంటారు, ఇవన్నీ మామూలు. సో తనుజాకి రీతు దగ్గర ఏదైతే గొడవ వచ్చిందో ఇక్కడైతే రీతు మళ్ళీ ఏడుస్తుంది నేను యారగెంటగా అందుకు తనుజ అంటుందన్నమాట. రీతు అలా ఏడుస్తూ ఉంటే నేను యారగెంటగా ఏం చేశానని చెప్పి నువ్వు ఆ మాట అన్నదానికి నాకైతే కనుక గుండెలో ఎలాగో అనిపించింది. మీరు ఆ మాట అన్న విధానం నాకైతే కనుక నచ్చలేదు తనుజ. ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పు, ఇలా మాటలతో గుచ్చి చంపే మాకని చెప్పి చెప్పిద్ది అనమాట. నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మళ్ళీ అయితే కనుక. తనుజ డీమాన్ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. రీతు గురించి తనుజ అయితే డీమాన్ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా చూడండి, వర్క్ ఇద్దరం చేయాలి కదా, ఇద్దరం చేయాలి, తను ఎంత పిలిచినా రాలేదు, ప్రతిదీ పర్సనల్గా తీసుకుంటుంది అని చెప్పి తనుజ అయితే డిమాండ్తో చెప్తుంది. నాకు చాలా హర్ట్గా ఉందని చెప్పి చెప్తుంది అనమాట. సంజన గారు అయితే కనుక ఫ్యామిలీ గురించి బిగ్ బాస్కితో మాట్లాడుతూ ఉంటారు. మా సంజన గారు బిగ్ బాస్ దండం పెడతాను, బిగ్ బాస్ ఖచ్చితంగా మా ఫ్యామిలీని రప్పించండి, ఈ వీక్ అయితే కనుక నేను ఉండాలి అని చెప్పి ఆవిడైతే కనుక డైరెక్ట్గా హింట్ ఇస్తున్నారేమో ఎలిమినేట్ అయిపోవడం, ఎలిమినేషన్స్లో ఉన్నారు కాబట్టి ఆవిడ ఏమన్నా ఎలిమినేట్ చేసేసిండి అని చెప్పి డైరెక్ట్గా ఏమన్నా బిగ్ బాస్కి హింట్ ఇచ్చారని చెప్పి నాకైతే అనిపిస్తుందా. డీమాన్ పవన్ రీతు చౌదరి మాట్లాడుకుంటూ ఉంటారు. సేమ్ ఏదైతే క్లాస్ జరిగిందో తనుజ గారితో, దాంతో హౌస్లో నామినేషన్స్ ఎలా జరిగినాయి, ఇంకా ముందు ప్లే ఎలా ఆటను ఎలా తిప్పాలని చెప్పి దాని గురించి డిస్కస్ చేసుకుంటారు అనమాట. దీని తర్వాత భరణి గారు సుమనన్న గురించి ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటారు. గేమ్ పట్టుకొని ఎందుకు ఆగిపోయారు అని చెప్పి చెప్తారనమాట. సో ఇక్కడ చూడండి, గేమ్ పెట్టుకొని ఎందుకు ఆగిపోయారు అని చెప్పి భరణి గారికి ఒక క్వశ్చన్ రైజ్ చేశారన్నమాట మన సుమనన్న అయితే కనుక. ఎందుకో చెప్తాను చూడండి. దాని తర్వాత రీతు డీమాన్ వచ్చిన అందరూ రైట్. ఇక్కడ ఏంటంటే సుమనన్న డైరెక్ట్గా భరణి గారు ఒక క్వశ్చన్ వేస్తారనమాట. మీ దగ్గర ఇంత గేమ్ పెట్టుకొని మీరు ఎందుకు సార్ ఆగిపోతున్నారు, అంత ఆగాల్సిన అవసరం ఏముంది, మీ గేమ్ మీరు ఆడండి, ఇక్కడి నుంచి మీరు గేమ్ ఆడండి, మీ గురించి మీరు ఫైట్ చేసుకుంటే వేరే వాళ్ళ గురించి ఎవరి గురించి ఫైట్ చేయమాకండి, ఎవరు మీ దగ్గరికి మీకోసం ఫైట్ చేయరు, ఆల్రెడీ మీకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. దివ్య కానీ తనుజ కానీ మీ గురించి ఒక చోటైనా ఫైట్ చేసుకున్నారా, మీ గురించి స్టాండ్ తీసుకున్నారా, మీరు ప్రతి వీక్ తీసుకున్నారు అని చెప్పి క్లియర్ కట్గా సుమనన్న గారు చెప్తాడు. ఇక్కడ
ఇంకో విషయం చెప్తాను చూడండి మామ, రీతు చౌదరి డీమాన్ మధ్య ఇంకోటి మెయిన్ డిస్కషన్ టాపిక్ ఒకటి జరిగింది. వచ్చిన ప్రతి వాళ్ళు రీతు చౌదరితో ఉన్న వ్యవహారం మన డీమాన్ పవన్ గురించి చాలా నెగిటివ్గా టాలరేట్ అయ్యి వచ్చిన ప్రతి వాళ్ళు నువ్వు రీతు చౌదరికి దూరంగా ఉండు, నీ ఆట ఆడుకో, నువ్వు రీతు చౌదరి దూరంగా ఉండు, నీ ఆట ఆడుకో అని చెప్తున్నారు. సో ఇంకా మనం చాలా ఆల్రెడీ అవాయిడ్ చేస్తూనే ఉన్నాం, అయినా కూడా నువ్వు క్లోజ్గా అవుదాం అనుకుంటున్నాను చెప్పి డీమాన్ అయితే కనుక రీతు చౌదరి అయితే చెప్తారనమాట. సో నీ ఆట నువ్వు ఆడు, నా ఆట నేను ఆడతా అని చెప్పి నీకు చాలాసార్లు చెప్పా. చాలామంది హౌస్లోకి వచ్చిన వాళ్ళు, హౌస్లో నుంచి బయటికి వెళ్ళి స్టేజ్ చెప్పిన వాళ్ళు చాలామంది ఈ టాపిక్స్ చెప్పారని చెప్పి డీటెయిల్గా డీమాన్ పవన్ రీతు చౌదరి చెప్తారనమాట మా. ఇది ఈ వీడియోలో డీటెయిల్గా తనుజాకి దాని తర్వాత రీతు చౌదరికి జరిగిన క్లాషెస్ ఏవైతే ఉన్నాయో ఈ వీడియోలో డీమాన్ పవన్కి దాని తర్వాత మన రీతు చౌదరికి జరిగిన క్లాషెస్, మాటల యుద్ధాలు ఏవైతే ఉన్నాయో ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పాను మామ. ఈ వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మామ. ఖచ్చితంగా ఒక 100 సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను నేనైతే కనుక. 100 లైకుల నుంచి 300 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా లైక్ చేయండి మామ, నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.